మంచిది. అమావాస్య గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. అమావాస్య రోజు ఏమి చేయాలి అనే విషయాలు, దేవుడు ఆశాపు ద్వారా రాయించిన విషయాలు, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు మనం చాలా వరకు నేర్చుకున్నాం. యెషయా గారు చెప్పిన విషయాలు నేర్చుకున్నాం. వాళ్ళు ఇంకా క్షుద్ర పూజలు చేయవారు అమావాస్య రోజున ఎందుకు ఎంచుకుంటారు అన్న విషయాలు కూడా చాలా వరకు నేర్చుకున్నాం. అయితే ఈరోజు బంధకములు ఎవరు బంధిస్తున్నారు, బంధకముల నుండి ఎవరు విడిపిస్తారు అన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభువు చెప్పిన మాట, 18 సంవత్సరాల నుండి సాతాను బంధించింది. ఎవరిని? అబ్రహాము కుమార్తె అంటే విశ్వాసురాలైన ఆమెను సాతాను బంధించింది. సాతాను కట్ల నుండి యేసు ప్రభువారు విడిపించాడు కదా. సాతాను విశ్వాసుల్ని బంధిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈమెను నడుము బంధించాడు, బలహీనపరిచాడు. అందుకని ఆమె ఒక రోజు కాదు, ఒక వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 18 సంవత్సరాలు ముట్టి ఆ బంధకాల్లోనే ఉండిపోయింది. నడుము వంగిపోయింది, నడవలేని స్థితిలో ఉండిపోయింది. రోజు యేసు ప్రభువారు ఆయన వాడుకు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం బోధించే సమయంలో అక్కడ ఈమె ఉంది. సమాజ మందిరములో యేసు ప్రభువారు ఆమెను చూచాడు. ఒకసారి చదువుదామండి. సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నప్పుడు బలహీనపరచు దయ్యము పట్టినటువంటి స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడుము వంగిపోయి ఉంది, ఆమె నిలబడలేని పరిస్థితుల్లో ఉంది. యేసు ఆమెను చూచాడు, రమ్మని పిలిచాడు. నీ బలహీనత నుంచి విడుదల పొందు అని చెప్పాడు. వెంటనే ఆమె బలహీనత నుంచి విడుదల పొందింది, చక్కగా నిలబడింది, దేవుని మహింపరిచింది. సాతాను బంధిస్తాడు, యేసయ్య విడిపిస్తాడు. అంశాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సాతాను ఎక్కడెక్కడ బంధిస్తాడు? ఒకసారి యేసు ప్రభువు దగ్గరికి మూగవాడిని తీసుకొచ్చారు. వాడి స్వరపేటికను సాతాను మూసివేశాడు. వాడికేంటి లాభం? వాడు దేవుణ్ణి స్తుతించలేడు కాబట్టి. యేసు ప్రభువారు ఆ బంధకం నుంచి విడిపించిన తర్వాత వాడు మాట్లాడగలిగాడు. ఒకడికి చెవుని బంధించేసింది, వాడు వినికిడి లేదు. వాడికేంటి లాభం? దేవుని మాటలు వినకుండా. అప్పుడు యేసు ప్రభువారు యెఫ్తా అని చెప్పి చెవుని బాగు చేశాడు, వాడు స్వస్థ పొందాడు. ఆ విధంగా చాలా అవయవాలను సాతాను బంధిస్తాడు. వాటిల్లో ఊపిరితిత్తులు కూడా ఉన్నాయి కదా. గతంలో నేను చెప్పాను, నేను ఏసీ కాలేజీలో బిఏ చదివే సమయంలో మా ప్రొఫెసర్ గారు వారి ఇంట్లో ఒకరికి దయ్యం పట్టింది. ఎక్కడ? ఊపిరితిత్తుల్లో. ఎన్నో టెస్టులు చేశారు, ఎవరి వల్ల కాలేదు. డాక్టర్లు ఇక బ్రతకదు, ఆమె తీసుకెళ్ళండి అని చెప్పేశారు. తీసుకొచ్చారు. అయితే పక్కన కూటం జరుగుతూ ఉంది. కూటం అయిపోయినాక దైవజనుడు వచ్చాడు, వాళ్ళు పిలుచుకెళ్ళారు. పిలుచుకెళ్తే ప్రార్థన చేస్తే ఊపిరితిత్తుల్లో పట్టుకొని ఏలాడుతున్నటువంటి సాతాను దైవజనుడికి కనపడింది. సాతాన్ని గద్దించాడు, సాతాను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
అప్పుడు ఆమె స్వస్థ పొందుకుంది. నేను ఏసీ కాలేజీలో ఉన్న 5 సంవత్సరాలు ఉన్నాను, గుంటూరు ఏసీ కాలేజీలో. ఆ బతికే ఉంది, ఆరోగ్యంగా ఉంది. తర్వాత ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు, పరిచర్య చేశాడు. ఆయన కూడా చాలా గొప్ప విషయం. అట్లానే ఒక్కొక్క అవయవాన్ని బంధించే అవకాశాలు ఉన్నాయి. అందుకని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. ఆత్మీయ తండ్రిగా సంఘాలను హెచ్చరిక చేశాడు. దేవుని యొక్క ప్రేరేపణను బట్టి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట చదువుతాం. అపవాదికి చోటు ఇవ్వద్దు. చోటిచ్చారా వాడు బంధిస్తాడు, బలహీనపరుస్తాడు, నాశనానికి నడిపిస్తాడు. అందుకనే ఇంతంతా ఎందుకు జరగాలి? అసలు వాడికి చోటు అన్నది ఇవ్వవద్దు అని దేవుడు రాయించాడు. చిన్న ప్రవక్తల్లో 7వ వాడైనటువంటి నహూము గారు 768 పేజీ ఆ ఏరియాలో ఉంటుంది. నహూము గ్రంథం 7వ చిన్న ప్రవక్త ఆయన ద్వారా దేవుడు హెచ్చరిక చేసిన మాట చూద్దాం. 2వ అధ్యాయము 1వ వచనం. లయకర్త వస్తున్నాడు, మీ దుర్గములను కావలి కాయము, మార్గముల్లో కావలి కాయము. ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, మనం దుర్గముల వరకే కావలి ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రేయర్ చేసుకుంటున్నా, ప్రేయరాయలు రాయించుకుంటున్నా, పస్కా రక్తము ప్రోక్షించుకున్నా దుర్గముల వరకే ఉంటుంది, మార్గముల్లో లేదు. మార్గాల్లో కూడా కాపుదల అవసరం. ఆ సత్యాన్ని ఇకనైనా విశ్వాసులు గుర్తించాలి. ఎందుకంటే మార్గాల్లో కూడా కావాలి అవసరం కదా. వాళ్ళు ఎజ్రా కాలంలో చెర నుంచి విడిపించబడిన తర్వాత వారు ఉపవాస ప్రార్థన చేశారు కూడుకొని కదా. వారు ప్రయాణం కోసం, సుఖ ప్రయాణం కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? మార్గములో పొంచి ఉన్నట్టు వాటి నుండి దేవుడు తప్పించాడు. కాబట్టి కావలి మనకు అవసరం. కాబట్టి మన ప్రయాణాల గురించి కూడా మనం శ్రద్ధ తీసుకోవటం అవసరం అని మనకి కొన్ని సంఘటనలు హెచ్చరిక చేస్తూ ఉన్నవి. అందుకని మార్గాల గురించి కూడా ఉండాలి. సాధ్యమైతే నడుము బిగించుకొని కదా. ఒకసారి నీళ్ళకాడ పంపుల దగ్గర పట్టేటప్పుడు నడుముకి సిరక్కొంగి బిగేస్తారు, రాగారా వంతు నాదైతే నువ్వు ఎట్ట పడుతున్నావు అంత తెలుసుకుందామని. నడుము బిగించేది ఎప్పుడురా? పోట్లాడే దిగినప్పుడు, పోటీకి రెడీ అయినప్పుడు నడుము బిగించుకొని ఏమన్నాడు? బహుబలంగా, అంటే నీ శక్తి వంచన లేకుండా నీ శక్తి అంతా ఉపయోగించి ఎదిరించాలి అని ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేశాడు. ఇది ఎలాంటిదంటే, ఉదాహరణకు మీకు అర్థం అవటానికి చెప్తాను. ఆకాశములో గ్రద్ద ఎగురుతున్నప్పుడే తల్లి కోడి తన పిల్లలకి హెచ్చరిక చేస్తుంది. అప్పుడు అది ఒక్కొక్కటి ఏందో దాన్ని మనకు తెలియదు, కానీ కోడి పిల్లకి అర్థం అవుతుంది. అవి వెంటనే కోడి రెక్కల కిందకు వచ్చేస్తాయి, తల్లికి లోబడతాయి, కాబట్టి క్షేమంగా ఉంటాయి. లోబడినటువంటి వారు, లోబడిన కోడి పిల్లలు గెద్ద తన్నుకెళ్తుంది, సాతాను తన్నుకెళ్తాడు. లోబడాలి. అందుకనే వాక్యంలో ఏం చెప్తా ఉందంటే, దేవునికి లోబడమనే చెప్తా ఉంది. యాకోబు గారు రాస్తాడు, యేసు ప్రభువు సహోదరుడు ఈయన యాకోబు, శిష్యుడైన యాకోబు కాదు. 4వ అధ్యాయము 7వ వచనం.
దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు పోతాడు. దేవునికి లోబడకుండా ఎదిరిస్తే వాడు పోడు సరిగదు కదా, నీ మీద అటాక్ చేస్తాడు. అందుకని దేవుడికి లోబడితే దేవుడు శక్తినిస్తాడు, ఆ శక్తి ద్వారా వాడిని తరిమేయచ్చు. వాక్యములో చాలా హెచ్చరికలు ఉన్నాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. ఇవన్నీ మన మేలు కోసమే మనం తీసుకోవాలి ఈ జాగ్రత్తలన్నీ అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. ఇంకా చిన్న ప్రవక్తల్లో 8వ వాడు హబక్కూకు, దాని పక్కనే నహూం పక్కనే ఉంటుంది. హబక్కూకు గ్రంథం ఏమో మొదటి అధ్యాయము 15వ వచనం అనుకుంటారు అది. గుచ్చి లాగు, గాలమేస్తాడు, లాగుతాడు, ఉరులొగ్గుతాడు. మనసును పట్టుకునే విషయాల్లో వాడు వినియోగించే విధానాన్ని హబక్కూకు చెబుతా ఉన్నాడు కదా. గాలంతో పడతాడు, ఉరులు ఒగ్గుతాడు. మనోళ్ళు పొంగలు అవి పట్టుకోవాలంటే ఉరులేస్తారు, చేపలు పట్టుకోవాలంటే గాలం వేస్తారు. తర్వాత వలలేస్తాడు కదా, ఎక్కువగా పట్టాలంటే వలేస్తాడు. మనం దేనిని ఆశిస్తాం? ఎర. మీకు ఉదాహరణ కావాలంటే సంసోనికి దెలీలా అనే గాలాన్ని వేసాడు, పడ్డాడు అట్టెట్ట కాకుండా. దావీదుకి బెత్షెబా అనే ఊరేసాడు, పడిపోయాడు అంతే. మరి పోతీఫరు భార్య ద్వారాగా యేషేబుకు వలేసాడు, పడ్డా విడిచిపెట్టి పారిపోయాడు కదా. ఆ విధంగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనం దేని విషయంలో బలహీనులుగా ఉంటున్నామో ఆ విషయాన్ని బట్టి వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. గర్వము, అతిశయము, అబద్ధాలు ఇలాంటివి సాతానుకు సంబంధించినవి ఏమైనా సరే మనలో ఉంటే తప్పనిసరిగా వాడు ఎంటర్ అవుతాడు కదా. మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటాం, తర్వాత భేదాపురాలు వచ్చినాక వస్తుందనుకో, ఏం మొహం పెట్టుకొస్తుందేమో మా ఇంటికి అనుకుంటాం. ఏంది మా ఇంటికి ఏంది వచ్చా అంటే, నాకేం కర్మ, నీ ఇంటికి రావాలి, నా వస్తువును బయటపడే. అది దానికి సంబంధించి ఉందంటే అది వచ్చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించింది ఏది మనలో ఉండకూడదు, ఉంటే వాడు ప్రేరేపిస్తాడు. అన్నయ్య సప్పీరా ఇద్దరు భార్య భర్తలు, 5వ అధ్యాయం అపోస్తుల కార్యముల్లో 3వ వచనంలో ఏం రాయబడుతుందంటే, పేతురు గారు అంటాడు, సాతాను ప్రేరేపించాడు దేవుణ్ణి మోసం చేయటానికి. సహజంగా సంఘస్థులు అనుకుంటారు పాస్టర్ గారిని మోసం చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఆయన ఎవరి ప్రతినిధి? ఆయన్ని మోసం చేసినట్లు, ఆయనతో అబద్ధం ఆడితే ఎవరితో అబద్ధం ఆడినట్లు? ఇప్పుడు పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు వాళ్ళు, పేతురుతో అబద్ధం ఆడారు. కానీ పేతురు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడటానికి సాతాను ఎందుకు ప్రేరేపించాడు? కాబట్టి అక్కడికక్కడే వారు మరణించారు కదా. కాబట్టి సాతాను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు మనల్ని ఎంచేపుడికి బంధించే ప్రయత్నం చేస్తున్నాడని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. పేతురు గారు కూడా చాలాసార్లు హెచ్చరిక చేశాడు తను రాసిన పత్రికలో, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. యేసు ప్రభు వారు చెప్పాడు, పేతురు సాతాను నిన్ను కోరుకుంటున్నాడు పట్టి జల్లించటానికి, విశ్వాసం తొలగిపోకుండా నేను ప్రార్థన చేశాను, తిరిగి వచ్చిన తర్వాత సంఘాన్ని కట్టయ్యా అని చెప్పాడు కదా.
యేసు ప్రభువు చెప్పినప్పుడు అతిశయపడ్డాడు. నేను ఈ విధంగా మరణించాలి, మూడో రోజు తిరిగి లేవాలంటే అది ఎన్నడూ నీకు దూరం అగునుగా. కానీ పేతురు యేసు ప్రభువుని గద్దిస్తే యేసు ప్రభువు పేతురు పో అల్లా, సాతానా పో అన్నాడు. అంటే పేతురులు ఎవరు పని చేశారు? అందుకని పేతురుకు బాగా అనుభవం. సాతాను అనేక సార్లు పేతురును కూడా కదా ఇచ్చేసింది. శ్వాసంతో నడిచిపోతున్న అతన్ని భయపెట్టింది. ఏం చూశాడు? గాలి కదా, గాలికి చాలా పేర్లు ఉన్నాయి కదా. గాలి పట్టింది అంటారు. గాలిని చూసి భయపడ్డాడంట. గాలి భయపెడుతుంది, వెంటనే మునిగిపోయాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన రాస్తాడు మొదటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనం. చాలా ఎలర్ట్గా ఉండాలి. ఏదో అనీజీగా ఉండేది కాదు. దేవుని సన్నిధిలో కూడా మనం చాలా ఎలర్ట్గా ఉండాలి. దేవుని పనులు ఏదైనా ఎలర్ట్గా చేయాలి. అశ్రద్ధగా చేస్తే శాపాలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుని పని అశ్రద్ధ చేయువాడు ఇర్మియా గ్రంథంలో రాస్తాడు కదా, 48:10 చూడండి. అది దేవుని పనిలో మనం అశ్రద్ధ ఉంటే మనకు అయ్యో చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. కాబట్టి ఎలర్ట్గా ఉండి ఏం చేయాలి? మనకి విరోధి ఎవరు? అపవాదే. వాడు సింహం, గర్జించు సింహం వలే కాదు వాడు, కానీ ఆ విధంగా నటిస్తాడనమాట. సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడు పొంచి ఉంటాడు, అవకాశం దొరికినప్పుడు అటాక్ చేస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఇంకా వైరాలు కూడా కలుగు చేస్తాడు అపవాది. ఎక్కడన్నా ఐడియా ఉందా మీకు వైరం కలుగు చేసిన సందర్భం? దురాత్మ వచ్చి వైరం కలుగు చేసిన సందర్భం ఫస్ట్ బైబిల్లో మనం చూస్తాం. అక్కడే ఇది చెప్పాను ఒకసారి, ఏమో కాదు, సరే నేనే చెప్తాను. యెరుబ్బయలు అంటే ఎవరో తెలుసా మీకు? యెరుబ్బయలు తెలియలే. బెత్తం తేవాల్సింది. పౌలు గారు చెప్పినట్టుగా నన్ను బెత్తంతో రమ్మంటారు అన్నట్టు. పిల్లల సల్లగుండా రోజు వాక్యం నేర్చుకొని మర్చిపోతే అట్రా. న్యాయాధిపతులు గ్రంథం చూడండిరా, 9వ అధ్యాయం చూడు, 22వ వచనం 23వ వచనం చదవండి. ఎవరు ఆయన? యెరుబ్బయలు అంటే ఎవరు? గిద్యోనమ్మా. గిద్యోనికి పెట్టబడిన పేరు అది. మరి నీ పిల్లల సల్లగుండా చెప్పానురా. బలిపీఠం కూడా కట్టాడు కదా, దాన్ని పడేసి దానికి పేరు కూడా పెట్టాడు కదరా. సరే, అతను చాలా మేలు చేశాడు, ఉపకారాలు చేశాడు, కానీ ఎవరు ఆయనకు మేలు చేయలేదు. మేలు పొందుకున్న వారు కూడా మేలు చేయలేదు. ఆయనకి ఎంతమంది కొడుకులో తెలుసా? 70 మంది కొడుకులు. అయితే అబీమెలెకు అనే రాజు ఆయన చేసిన మేలు మరిచి 70 మంది గిద్యోను కుమారులు చంపేశాడు. ప్రాణహత్యా దోషము అబీమెలెకుకి తగిలింది కదా. నిజంగా దైవజనులకు కానీ బిడ్డలకు కానీ ఏదైనా ద్రోహం తలపెడితే దోషం తగులుతుంది. తగిలింది అబీమెలెకు రాజుకి. తగిలినప్పుడు మరి అతను ఏం చేయాలి అన్నప్పుడు దేవుడే దురాత్మకు పర్మిషన్ ఇచ్చాడు. దురాత్మ అబీమెలెకు మీదకును షెకెము యజమానులకు వైరం కలుగు చేసింది. వాస్తవానికి షెకెము యజమానులకు కానీ అబీమెలెకు రాజుకు కానీ ఏం గొడవలు లేవు, తగాదాలు లేవు. కానీ ఆ ప్రాణహత్య దోషము ఈయన మీదకి రావాలి కాబట్టి, వాళ్ళు అనుభవించాలి కాబట్టి దురాత్మ వచ్చి
ఆ, ఆ, వాళ్ళ మీద పెడితే వాళ్ళు అబీమెలెకు రాజుని చంపేశారు కదా. అక్కడ రాశాడు ఆ మాట. అదే చదువుతాను, చదవండి. ఆ, ఉమ్. ఆ. కాబట్టి వైరాలు కూడా కలుగొచ్చేస్తవి దురాత్మలు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు వీటన్నిటి గురించి మనం హెచ్చరిక చేస్తమే కాదు, కానీ తను నమ్మినటువంటి శ్వాసులకు, తన శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు. లూకాసు వార్త మంజుల చెప్పింది. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం. 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు యేసు ప్రభువారికి. 12 మంది కాకముందు, తర్వాత వెళ్ళిపోయారు కదా, 58 మంది వెళ్ళిపోయారు కదా. సరే. దయ్యములు నీ నామములో మాకు లోబడుతున్నవి అని చెప్పారు కదా. అప్పుడు యేసు ప్రభువారు చెప్పాడు, అరే బాబు, దయ్యముల్లో పడుతున్నవి సంతోషపడతారు, బాగానే ఉంది, కానీ వాడు అనుసరులు రా, వాళ్ళు అసలు వస్తున్నాడు. దయ్యాలు వేరు, సాతాను వేరు. సాతాను అనుసరులు దెయ్యాలు. కాబట్టి అసలు వస్తున్నాడు, వాడిని అటాక్ చేయాలి. వాడు పడ్డాడు, మెరుపు వలే ఆకాశం నుండి పడ్డాడు. మీరు దెయ్యాలు వాడు అనుసరులకు మేము లొంగ తీసుకున్నామని సంబరపడుతున్నారు, కానీ అసలు వస్తున్నాడు. వాడు మామూలుడు కాదు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో నిలిచి ఉండదో తుడిచిపెట్టక వాడిని ఏం చేయలేడు వాడు. ఎందుకంటే దేవుని కాపుదల ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మీరు సంతోషిస్తే మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి అబ్బాయి అని చెప్పాడు కదా. శిష్యులు చెప్పాడు కదమ్మా. దెయ్యాల్లో పడుతున్నాయి అనగా, దెయ్యాలు ఏముంది, అటు మొహం అటు మౌన ఎన్నిసార్లు తిప్పాం మనం వాటిని. కానీ సాతాను సామాన్యుడు కాదు. ఒక్కోసారి పట్టినప్పుడు దెయ్యాలకు ఎర్రల కొడతానికి వెళ్తే ఎదురవుతాయి. మంగళగిరిలో ఒకసారి మేము వెళ్ళాం. సుధాగారు వచ్చాడు కదా ఇక్కడికి. సుధాగారు, అబ్బాయి పూర్ణ, మేమందరం వెళ్ళాం. ఆర్ఐ భార్యకి దయ్యం పడిందంటే వెళ్తే అది లూసిఫర్. అట్టా మనకు తెలియదు. కొన్ని చోట్లకి వెళ్తే అసలు ఉంటాడు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మనం వినియోగించాలి. ఆ అధికారాన్ని ఈరోజు మనం వినియోగిద్దాం. ఏ కుటుంబం మీద బంధకాలు ఉన్నా, ఏ అవయం బంధించబడినా, వాహనాల మీద ఉన్నా, బిడల మీద ఉన్నా, ఎవరి మీద ఉన్నా, మనకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మనం వినియోగిద్దాం. వాటన్నిటిని కూడా తొలగిపోయేలా చేసి అందరూ క్షేమంగా ఉండేలా చేద్దాం. దానికోసమే ఈ అంశాన్ని మరి దేవుడు మన ముందు ఉంచాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పిన మాట 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకమందును బంధించబడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాళ్ళు, 2-3 కలిసి ఏకీభవించేవారు ఎవరైతే ఏకీభవిస్తారో, భూమి మీద ఉండి దేన్ని బంధిస్తారో దాన్ని అక్కడ పరలోకంలో దేవుడు బంధిస్తాడు. భూమి మీద ఉండి మనం దేన్ని ఇప్పుతామో దేవుడు పరలోకంలో ఇప్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేన్ని ఇప్పుదాం, దేవుని బంధిద్దాం అన్నది ఆలోచించి అని మీది రాత్రి. సరే, ఎలా ఇప్పుతారో ఒక విషయం చెప్తా. యేసు ప్రభువారు విషయంలో, యేసు ప్రభువారు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళారు కదా. రాయి తీయమన్నాడు, రాయి తీశారు. యేసు ప్రభువారు ప్రార్థన చేశాడు కదా. ఏమి ఇప్పాడు? మరణ బంధకాలు ఇప్పాడు. అప్పుడు ఏం జరిగింది? పరలోకం కూడా ఇప్పబడింది. భూమి మీద ఉండి సమాధి దగ్గర ఉండి లాజరు సమాధి దగ్గర ఆయన మరణ బంధకాలు ఇప్పితే పరలోకంలో కూడా ఇప్పబడ్డాయి.
కాబట్టే పరలోకంలో ఉన్న లాజరు ఆత్మ తిరిగి మళ్ళీ లాజరులో ప్రవేశించి వాళ్ళు వేసాడు. ఇప్పటం అంటే అది ఇక్కడ మనం ఇప్పితే అక్కడ ఇప్పబడుతుంది. అర్థమైందా? అధికారం పేతురుకి చెప్పాడు కదా, పేతురు కూడా వినియోగించాడు. ఎక్కడేమైనా ఐడియా ఉందా? పేతురు ఇప్పాడు పరలోకాన్ని. భూలోకంలో ఇప్పాడు, దేవుడు పరలోకంలో ఇప్పాడు. ఎక్కడ, ఏ సందర్భం? కొర్నేలింటి కాదు. పేతురున్న సంగతులను చెప్పండి. తబిత దోర్క చనిపోయిన సమయంలో ఆమెను మేడగదిలో పెట్టి పేతురు కపురు చేస్తే పేతురు గారు వెళ్ళి 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ వచనం. అమ్మ కాదురా, 10వ వచనం అమ్మ, నువ్వు ఎక్కడికి వెళ్ళి చదువుతున్నావు? ఒక మనుష్యుడు ఉండెను. అది కాదు తల్లి, ఇంకొంచెం పేజీ తిప్పు. నేను చెబుతా. తబిత 40వ వచనం. పేతురు గారు అందరినీ ఎలుపులకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి ఇక్కడ మరణ బంధకాలు ఇప్పాడు. పరలోకంలో దేవుడు అక్కడ ఇప్పాడు. తబిత ఆత్మ తిరిగి తబితాలో ప్రవేశించి లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం. ఇప్పే అధికారం, దైవజనులకి చాలా అధికారాలు ఇచ్చాడు దేవుడు. బంధించే అధికారం ఉంది, ఇప్పే అధికారం ఉంది. పౌలు గారు ఒకరిని సాతానికి అప్పగించాడు, సాతానికి అప్పగించే అధికారం ఉంది కదా. దేవుడు చాలా అధికారాలు ఇచ్చాడు. పాపాలు క్షమించే అధికారం కూడా ఉంది. మధ్యకాలంలో ఒక ఆమె అవసాన దశలో ఉంది. కొడుకు మరి కర్మకాండలు చేయాలంటే మరి ఆయన రక్షణ పొందున్నాడు కాబట్టి అవి చేయటానికి కుదరక మరి అమ్మకు బాప్తీసం ఇవ్వాలని అడిగారు. సరే, బాప్తీసం ఇవ్వటం అన్నది మంచిది. మరి అందరు ఇష్టపడ్డారా అంటే ఇష్టపడ్డాం. మా నాన్న మరి మీ నాన్నగారు ఇష్టపడ్డారంటే ఇష్టపడ్డారన్నారు. సరే, వెళ్ళాను. మరి పాపాలు ఒప్పించాలి కదా, ఒప్పుకునే ఛాన్స్ ఉందా? లేదు. ఆమె మాట లేదు, మాట్లాడే విధానం లేదు ఆమె. ఎందుకంటే మాట్లాడలేని స్థితిలో ఉంది ఆమె. మరి ఎలా ఇవ్వాలి? పాపాలు క్షమించడం లేకుండా ఇస్తే మరి నేను ఇచ్చిన దానికి ప్రతిఫలం ఉండాలి కదా. మరి ఎలా ఇవ్వాలి ప్రభా, దేన్ని ఆధారం చేసుకుని ఇవ్వాలి ప్రభా అని నేను అక్కడే ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఒక వాక్యాన్ని చూపించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం చూపించాడు. ఇక దాన్ని బట్టి నేను అది ప్రార్థన చేసి నేను ఇచ్చా. ఏం చెప్పాడు అందుట్లో? మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. ఆమె చేయబెట్టి, ప్రభువా మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ పాపాన్ని నేను క్షమిస్తున్నా, నువ్వు క్షమించు నాయనా అని ప్రార్థన చేసి బాప్తీసం ఇచ్చా. వాక్యం లేకుండా, వాక్య ఆధారం లేకుండా మనం చేస్తే తప్పు అవుతుంది. మనం ఏదైనా వాక్యం ద్వారా, ఏ చెప్పినా నీకు రెఫరెన్స్ చూపించే చెబుతా. బైబుల్లో లేని పొరపాట్లు చేయను, దానికోసం నేను నరకానికి ఆడే వెళ్తా. బైబుల్లో ఉంటే మాట్లాడుకుందాం, బైబుల్ లేకపోతే మాట్లాడే పని లేదు. అదనమాట విషయం. కాబట్టి దేవుడు మంచి అధికారం ఇచ్చాడు. సంఘానికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. బంధకముల గురించి పేతురు గారిని సరసాల్లో పెట్టినప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. పరలోకం ఇవ్వబడింది. పరలోకము నుండి దేవుని దూత కిందకి దిగొచ్చాడు, పేతురు దగ్గర నిలిచాడు. ఆ చీకటిగా ఉన్న స్థలంలో వెలుగు ప్రకాశించింది, పేతురును విడిపించాడు. బంధకాలు ఊడిపోయినాయి.
పేతురును బయటికి తీసుకొచ్చాడు దేవుని దూత. సంఘ ప్రార్థన వల్ల, అందుకనే సంఘం అవసరం. సంఘ ప్రార్థన ముందు పాతాళ ద్వారములు నిలవలేవు. కాబట్టి సంఘం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా దేవుడు కార్యాలు చేస్తాడు. పౌలు శీలలు కూడా ప్రార్థన చేశారు. వాళ్ళు బంధకాల్లో ఉన్నప్పుడు, సరసాల్లో బంధించబడ్డప్పుడు, కాళ్ళు చేతులు బొండముల్లో బిగించబడ్డప్పుడు, ఆ స్థితిలో కూడా వారు ప్రార్థన చేసి కీర్తనలు పాడినప్పుడు పరలోకం ఇప్పబడింది, దైవ శక్తి దిగివచ్చింది కదా. ఆ సరసాల పునాదులు అదిరిపోయినాయి. వారి బంధకాలు ఊడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి చాలా శ్రేష్టమైన అధికారాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మైసూర్ గారు ఎందుకు పెట్టుకుంటాడు కోటం? అందరూ బాగుండాలని. తండ్రి దేవుడైనా యేసయ్య అయినా అందరూ బాగుండాలి. ఆ విరోధి అయిన అపవాది చేతిలో చిక్కుకోకుండా క్షేమంగా ఉండాలి అని హెచ్చరికలు చేస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మనం ఆయుధాలతో చేసేవాళ్ళం కాదు. పౌలు గారు చెప్తాడు కదా కొరింథీ సంఘానికి 10వ అధ్యాయం 2 పత్రిక 4వ వచనం అనుకుంటా, మా యుద్ధ ఉపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, కానీ వాటికి ఎంత శక్తి ఉందంటే దుర్గములను, అరే సైతాను మన దుర్గాల మీదకి వచ్చి దాడి చేసింది నాకెందుకురా, వాడినే తరిమి కొడితే పోలా. మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా. స్తుతిని మించి ఆయుధం ఉందా? ప్రార్థన మించిన ఆయుధం ఉందా? యేసు నామాన్ని మించిన ఆయుధం ఉందా? ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు ఆయుధాలుగా. వినియోగించండి రా, బంధించండి రా, తరమండి రా. బంధిస్తే దేవుడు అక్కడ బంధిస్తాడమ్మా. మనం ఇప్పుదాం. ఆకాశంలో మన కోసం మంచి దన్నిది ఉంచాడు, దాన్ని ఇప్పితే కుమ్మరిస్తాడు దేవుడు. ఆశీర్వాద ద్వారాలు తెరుస్తాడు దేవుడు. సాతాన్ని బంధిస్తాడు కదా, తరివేస్తాడు దేవుడు కదా. మైసూర్ గారి కుటుంబం మీద కానీ, సంఘ బిడ్డల మీద కానీ, మన కుటుంబాల మీద కానీ, మన వాహనాల మీద కానీ ఏ బంధకు ఉన్నా నజరేయుడైన యేసు నామములో ఎప్పుడును గాక దేవుడు ఇప్పేస్తాడు.